ఎట్లున్నారు అందరా బాగుండారా? నేనైతే ఈరోజు ఫస్ట్ టైం మా ఇంట్లో ఆంధ్ర స్టైలు చేపల ఫ్రై అంట అది ట్రై చేస్తా ఉంటాను. కానీ ట్రస్ట్ మీ టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ముందుగా అయితే ఆ కట్ చేసిన చేపలన్నిటినీ వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు దాంతోకి కొద్దిగా పసుపు, అలాగే సాల్ట్, కొంచెం కారము అండ్ చింతపులుసు కొంచెం పక్కన కలిపి పెట్టుకున్నాను ముందే. ఆ చింతపులుపు కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ చింతపులుపు అవన్నీ వేయడం వల్ల చేపలో ఉండే స్మెల్ అంతా పోతుందంట. అలాగే కొద్దిగా చేప సాఫ్ట్గా వస్తుందంట. ఇప్పుడైతే ఆ చేపలన్నింటినీ ఒక పెద్ద పాన్ తీసుకొని ఉడికిస్తూ ఉన్నాను. ఇట్లా ఉడికించడం వల్ల కొంచెం చేప మెత్తగా పడుతుంది, సాఫ్ట్గా వస్తుందని చెప్పినారు. అందుకనేసి అలా చేసినాను. కొద్దిగా అయితే స్మెల్ అంతా పోయింది, అలాగే చేప కూడా సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇట్లా ఉడికించిన చేపని డీప్ ఫ్రై చేస్తూ ఉన్నాను. ఆ ప్యానే పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకుంటా ఉన్నాను చేపని డీప్ ఫ్రై చేసేకి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 3-4 చేపల్ని ఒక్కోసారి ఇలా డీప్ ఫ్రై చేసుకోండి. అన్నీ ఒకేసారి నాలాగా ఆత్రంగా చేసినారనుకోండి, అవంతా చేపలు ఇరిగిపోతాయి. అందుకే 3-4 ఒక్కొక్కసారి డీప్ ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. నేనైతే 3-4 వేసుకున్నాను. ఫస్ట్లో అన్నీ వేసిన తర్వాత ఇరిగిపోయినాయి. అందుకు బుద్ధొచ్చి ఇట్లా 3-4 చేసుకుంటున్నాను. మీరు కూడా ఇట్లే చేసుకోండి. ఇవన్నీ అట్లా డీప్ ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకునేయండి. ఆయిల్ అంతా ఒడిగిపోతుంది, వేసేసుకోండి. ఇప్పుడైతే నేను ఇంట్లోనే మసాలా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. బయట మసాలా ఒక్కటి కూడా వాడట్లేదు. ఎండుమిరపకాయలు, అలాగే తెల్లగడ్డ, అల్లము, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకుంటా ఉన్నాను. ఎక్కువ సాఫ్ట్గా అయితే పట్టుకోవద్దండి మిక్సీ. ఇట్లా నేను వీడియోలో చూపించినట్టు కోర్సుగా పెట్టుకోండి. అప్పుడే మనకి చేపల ఫ్రై బాగా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే ఆ చేపలన్నిటినీ ఫ్రై చేద్దాము. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఆ మసాలాని బాగా హీట్ చేసుకోండి. ఇప్పుడైతే మనము మిక్సీకి పట్టినాం కదా మన మసాలా, ఆ మసాలా అయితే వేస్తాను. ఏమి గరం మసాలాలు, ఫిష్ మసాలాలు ఏమీ యాడ్ చేయొద్దండి. ఇది యాడ్ చేస్తే చాలు, సూపర్గా వస్తుంది టేస్ట్ అయితే. నేనైతే మళ్ళీ ఇంకోసారి చేసుకొని తింటాను. ఇట్లా మసాలా అంతా ఒక దగ్గరకు వచ్చి మీకు ఆయిల్ అంతా పైకి వచ్చిందంటే తెలిసిపోతుంది మసాలా బాగా ఫ్రై అయినట్లు. ఇప్పుడైతే మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చేపలన్నిటినీ యాడ్ చేస్తూ ఉన్నాను. 3-4 ఒకసారి వేసుకొని మసాలా పట్టేదాకా ఫ్రై చేయండి. అన్నీ ఒకేసారి వేసినారంటే చేపకి మసాలా పట్టదు. ఇట్లా అన్నీ 2 సైడ్స్ బాగా మసాలా పట్టేదాకా తిప్పిస్తూ ఉన్నాను. నిజంగా మీరు కూడా ఇంట్లో చేయండి, చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. అండ్ హెల్దీ కూడా ఈ చేపలు తినడం వల్ల. ఎందుకంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాము, మనకు నచ్చినట్లు చేస్తున్నాము, ఏ మసాలాలు వేయట్లేదు కదా. కళ్ళకు మంచిదంట చేపలు తింటే. ఇప్పుడైతే ఆ ఫ్రై అంతా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటా ఉన్నాను. ఫిష్ అయితే చాలా ఆసమ్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత బాగా వచ్చిందంటే నాకు కామెంట్ రూపంలో నా వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే చాలామంది వీడియోస్ అయితే చూస్తూ ఉన్నారు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీరు అలా చేయడం వల్ల నాకు నెక్స్ట్ వీడియోస్కి కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా అనిపిస్తుంది. ఇంతే ఈ వీడియో. బాయ్, టేక్ కేర్.